ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా పెనుమలూరుకు సంబంధించి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బోడే ప్రసాద్ గారు. ఆయన మాటల్లోనే తాజా రాజకీయ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ముందుగా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎటువంటి స్ఫూర్తినిచ్చారు? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉంది? మా యువ నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరో ఎన్నో పదవులు ఆశించి ఈ రాష్ట్రానికి మంచి నాయకత్వం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సమర్థత నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా వారసత్వంగా, వారి తాత ఎన్టీ రామారావు గారి ద్వారా వారసత్వంగా పొంది మరి దాదాపు 3000 పైన కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి ఒక్క వర్గాన్ని, అటు పేద, అన్ని కులాలు మతాలు అందరినీ కూడా కలుపుకొని పాదయాత్ర చేసిన మనిషి మరి నారా లోకేష్ గారు. ఈరోజు మరి ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంబంధించి ఒక పేజీని ఎక్కించుకున్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా. ఈసారి ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా 4.5 సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అలాగే కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా నా మీద విశ్వాసంతో ఉన్నారని మేము అందరం కూడా భావిస్తాను. తప్పకుండా మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తాము. జనసేన కూటమి గురించి కూడా ఏమంటారు? ప్రతిపక్షాలు మాత్రం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే కూటమిని అంటున్నారు. వైనాట్ 175 అంటూ అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అసలు ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ఇది ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా అభివృద్ధి శూన్యం. అటు అమరావతి కానీ లేకపోతే ఇటు పోలవరం కానీ రాష్ట్రంలో ఉన్న పల్లెల్లో ఉన్న రహదారులు కానీ పూర్తిగా ధ్వంసమైపోయి అభివృద్ధి లేక విలువలాడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని దించేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటం జరిగింది తప్పితే ఈయనేదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలు పట్టించుకోరు. తప్పకుండా రాబోయేది అటు జనసేన టీడీపీ ప్రభుత్వం. ఫ్యామిలీ నుంచి శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకిస్తున్నారు, అనేక విమర్శలు చేస్తున్నారు. ఈరోజు శర్మిల గారి గురించి కూడా ఏం చెప్తారు? ఇక అతను ఒక్కడే మిగులుతాడు పార్టీలో, ఎవరో కూడా మిగలరు. వాళ్ళ కుటుంబ సభ్యులు మిగలరు, కార్యకర్తలు మిగలరు, ఎమ్మెల్యేలు మిగలరు. ఇక అతను ఒక్కడే మిగిలి అతను ఒక్కడే స్టార్ క్యాంపైనర్గా అతను ఒక్కడే ముఖ్యమంత్రి, అతనే శాసనసభ్యుడు, అన్నీ కూడా అతనే అవుతాడు తప్పితే ఎక్కడా కూడా అతనికి ఎక్కడా కూడా అభిమానాన్ని కోల్పోయి ప్రజా వ్యతిరేకతను చవి చూడబోతా ఉన్నాడు. ఇట్లా కూడా మీ పేరు బాగా వినిపిస్తుంది. అంటే మేము తీసుకుంటున్న వాయిస్లో కూడా మాకు ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయితేనే అభివృద్ధి జరుగుతుంది పెనుమలూరు అంటూ విశేష స్పందన అయితే మీకు వస్తుంది. చాలా అవినీతికి కూడా తావు లేకుండా మీరు ముందు అడుగులు వేస్తున్నారు. గతంలో కూడా ఏం చెప్తారు? ప్రజలందరూ కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, పార్టీకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరు చూసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో మంచి నాయకత్వం అలాగే అభివృద్ధిని అందించింది ఎవరైతే చూస్తారో వాళ్ళని కోరుకుంటారు ప్రజలు. అదేవిధంగా నన్ను కూడా ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ నాకే అవకాశం కల్పిస్తారని భావిస్తాను. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ప్రజలందరికీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, 2 నెలలు 3 నెలల్లో. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రం స్థిరత్వం కోల్పోయింది. పక్క రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి లేకుండా ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో అది ఉదాహరణకు చెప్పుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. అటు కేసీఆర్ కానీ అక్కడ మొన్న జరిగిన కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకున్నారు. ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని కింద స్థాయికి దిగజారి విధంగా తీసుకెళ్ళిన గంత మరి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా